రాలే నాకు ఏం రాలే ఓటు ఓటాకు రాలేదా ఓటు స్లిప్ లేదా ఏం లేదు ఓటే రాలేదు మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి వీళ్ళందరూ దాదాపు 200-300 మంది మర్రిపోయిలు వీళ్ళందరూ మర్రిపోవడానికి రెడీ ఉన్నారు ఇదేనా మీ ప్రభుత్వం స్పందించే తీరు మీరు చెప్పండి పొద్దుగాల 6:30 కట్టే ప్రాణాలు వెళ్ళిపోతాను 6:30కి వచ్చినాం ముస్లాం ఏం చేస్తారు చెప్పు నడుచుడే కష్టం 6ంటికి వచ్చినామా ఓట్లు బస్ స్టాండ్ అక్కడ నుంచి మంచిగానే వచ్చినాము ఏం చేయాలి చిట్టీలు ఇంటికి చేయలే భీమారంలో 20-30% వస్తే ఓటర్ స్లిప్స్ రాలేదు మీరు అసలు ఏం చేస్తారు ఇన్ని రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ ఎన్నడూ వాళ్ళతో మాకు సంబంధం లేదు ఇప్పుడు మేము మేడం మేము గ్రామీణ చైతన్య సేవా సంస్థ ఒక సోషల్ ఆర్గనైజేషన్ మేడం మేము ఇన్ని రోజులు అందరికి ఓటేయండి రాత్రి 10 గంటలకు కూడా వీడియో తీసి అందరికి ఓటేయమని పంపినాం ఇక్కడికి వస్తే చూసరికి ఓటు లేదు మా నాన్న మీద ఈమె భారతదేశం లోపల ఓటు స్టార్ట్ అయినప్పటి నుంచి ఓటేస్తాను ఇప్పుడు ఓటు ఐక్యం ఏమంటే ఆధార్ కార్డు ఉన్నది ఓటకు లేదు ఓటర్ స్లిప్ లేదు ఈమె వెళ్ళిపోమని చెప్తుంది ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు మేడం మీకు జీతాలు ఇస్తలేదా గవర్నమెంట్ జీతాలు ఇస్తలే చెప్పండి మేడం మేము స్ట్రగుల్ అయ్యి మేము అంటున్నాం ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరూ మరిపోని ఇదేనా ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత నిస్సిగ్గుగా అధికారులు ఉంటే ఎట్లా చెప్పండి వాళ్ళకి ఏం ఇయ్యారు అధికారులు ఎలాంటి స్పందన చేయరు మేడం ఇప్పుడు ఈమె ఎంతసేపు నిలబడమంటారు మీరు చెప్పండి మాకు ఏం ఆన్సర్ చెప్పకండి మేము మీ మాట వినాం ఈమె ఎంతసేపు నిలబడాలి మీరు చెప్పండి ఈమె వయసు 95 సంవత్సరాలు ఓటు వేయడానికి వచ్చిందే చాలా గ్రేటు నేను పానం మీద గుందుకు వచ్చిన మా నాన్నమ్మని ఇప్పుడు ఆమెకి ఓటు అయితే ఎట్లయితే చెప్పు మీరిద్దరు కలిసి ఓటు నాకు సంబంధం లేదు ఈమె ఓటు వేయకుండా చెప్తున్నా నేను ఖచ్చితంగా చెప్తున్నా కలెక్టర్ ఇప్పుడు డైరెక్ట్ ఫిర్యాదు చేస్తాను నేను సీఎం కేసీఆర్ లైవ్ పెడతా ఫేస్బుక్ లో ఆయన ఎట్లనో చూస్తా ఆయన షరత్ కు స్పందించండి కదా నాకు ఎట్లా స్పందించాడో చూస్తాను నేను ఎందుకున్నారు భీమారాల గవర్నమెంట్ ఎందుకున్నది నాయకులు నాయకులు స్పందించారు భీమారంలో అధికారులు స్పందించారు అక్కడ ఓటర్ స్లిప్ లేవు పంచలేవు 133 పోలింగ్ బూత్ ల ఓటర్ స్లిప్లు ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు పట్టుకెళ్ళని ఆ సార్ పంపిస్తాడు ఆయన ఏమంటాడంటే మీ ఓటర్ కు మీకు అధికారం లేదా మీకు ప్రజాస్వామ్యాలు ఉంటలేదా మీకు బాధ్యత లేదట ఆ ముసలికి అవన్నీ తెలుస్తాయా మా బాధ ఏంటంటే మేము ఇన్ని రోజులు కష్టపడి పేపర్ లో అనౌన్స్మెంట్ చేసేది ఏంటిది ఓటర్ స్లిప్ లేకుండా పర్లేదు మీరు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని పోయి 133 మేడం ఓటర్ స్లిప్ ఉన్నా కూడా ఆధార్ కార్డు లేదని బయట పంపిస్తుంది సార్ ఒక్కొక్క సమస్య ఆధార్ కార్డు కంపల్సరీ ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకుంటే ఆధార్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ తీసుకుపోయి ఓటేయాలి ఓటర్ స్లిప్ కంపల్సరీ కాదు 700 మా 133 741 మెంబర్స్ ఎట్లా ఎక్కుతాం మేడం వాళ్ళ దగ్గర ఏ లిస్ట్ ఉంది ఆ లిస్ట్ లో యాక్సిడెంట్ అయిన వాళ్ళ లిస్ట్ వాళ్ళ పేర్లు ఉంటాయి అందులో చూసుకొని వేసుకోవచ్చు మాకు పర్మిషన్ లేదు సార్ మీరు ఓటర్ స్లిప్ కంపల్సరీ ఉండాలి ఏదైనా ఒక ఎపిక్ ఐడి కార్డు లేని మీరు 80% ఐడి కార్డు కంపల్సరీ మరి మీ దగ్గర పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఉంది మేడం ఓటర్ స్లిప్ ఇవ్వండి సరిపోద్ది భీమారం మండలానికి ఇన్ఛార్జ్ మేడం ఇన్ని రోజుల నుంచి మీరు ఏం చేసి ఓటర్ లిస్ట్ లేకున్నా కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు మేడం ప్రజలు గొర్రెల కన్నా హీనం వాళ్ళు ఎట్లా చెప్తే నాయకులు అట్లా చెప్తే నాయకులు డబ్బులు పంచాలి నాయకులు మందు పంచాలి మీరేమో ఓటర్ స్లిప్స్ ఇవ్వద్దు వాళ్ళకి చేతనైతే ఓటేయాలి లేకపోతే లేదు ఇది భారతదేశంలో ప్రజా
ఇట్లాగా అడుగు కట్టెలు పట్టుకో స్వామి తొందరలా అంటేనా గడుమూల